ఒక స్టూడెంట్ ఒక కోర్స్ చేసేటప్పుడు ఆ కోర్స్లో తను ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఓరల్గా, రిటన్గా, ఆబ్జర్వేషనల్గా ఇలా. అదేవిధంగా మనకు రోజులు గడుస్తూ ఉన్నాయి. అంటే ప్రతి రోజును మనము అదే విధంగా మనము ట్రాక్ చేస్తున్నామా, రిఫ్లెక్ట్ చేసుకుంటున్నామా అనేది మనల్ని మనము క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే విజయం అనేది పెద్ద అంశాల కలయిక కాదు. విజయం అనేది చాలా చిన్న అంశాల కలయిక, మొత్తం కలయిక. అందుకోసమే ప్రతి రోజులో ఉన్న భాగాన్ని చాలా ముఖ్యంగా చూసుకోవాలి. అందుకే రోజును 3 రకాలుగా డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఉదయం మనకు చైల్డ్‌హుడ్, మధ్యాహ్నం అడల్ట్‌హుడ్, ఈవినింగ్ సేజ్‌హుడ్, సేజ్‌హుడ్. ఉదయం చైల్డ్‌హుడ్‌లో మనము క్యూరియాసిటీ, ఎనర్జీ, ఎంతూజియాజంతో బాగా పనిచేద్దాం, నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. ఆనందంగా చేద్దాం. ఇదేదో బాధతో కాదు, బాధ్యతతో కాదు, ఆనందంగా చేద్దాం. అదేవిధంగా మధ్యాహ్నం చాలా రెస్పాన్సిబిలిటీతో చేద్దాం. అయితే ఉదయం చేసిన పనిని మనం లంచ్ టైంలో ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏ విధంగా చేస్తున్నాము, మనం సరియైన దారిలోనే ఉన్నామా, సరియైన ప్రాక్టీస్, సరియైన లెర్నింగ్లో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మిస్ అవుతే వెంటనే దాన్ని సెట్ చేసుకోవాలి. ఏదైనా మిస్ అయితే మీరు ప్యానిక్ అవ్వకండి దయచేసి. ఎందుకంటే మనం మెషిన్స్ కాదు, హ్యూమన్ బీయింగ్స్. ఒక్కొక్కసారి మిస్ అవుతాయి, ఒక్కొక్కసారి చాలా వరకు కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం మిస్ అవ్వచ్చు. నో ప్రాబ్లం, అవ్వనివ్వండి. దానివల్ల కూడా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలని ఆలోచించి సెట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మళ్ళీ మధ్యాహ్నం అడల్ట్‌హుడ్‌లో రెస్పాన్సిబిలిటీతో పనిచేయండి. మీరు పని చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏదైనా సరే అది రెస్పాన్సిబిలిటీతో ఆనందంగా చేయండి. దాన్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. సరైన ట్రాక్లో ఉన్నామా, ఏదైనా మిస్ అవుతున్నామా, మిస్ అయితే మరి దానికి ఏం చేయాలి అనేది చూసుకోండి. అదేవిధంగా ఈవినింగ్ సేజ్‌హుడ్‌లో డిన్నర్ టైంలో మీరు డైరీ రాయండి. ఆ డైరీలో మీరు సాధించిన అచీవ్‌మెంట్స్, మీకున్నటువంటి బాధలు, ఆందోళనలు, భయాలు ఇవన్నీ రాయండి. ఇవన్నీ రాస్తే బ్రెయిన్ అంతా కూడా ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయ్యి మీకు నిద్ర కూడా చాలా చక్కగా పడుతుంది. ఆ విధంగా డేను క్లోజ్ చేయండి. అంటే మొత్తం 3 సార్లు దాన్ని మీరు చెక్ చేసుకుంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదైనా మిస్ అవుతున్నారా లేదా అనేది చూసుకుంటే నెక్స్ట్ డేకు మనకు చాలా చక్కగా ఏ విధంగా చేయాలో తెలుస్తుంది. దీనివల్ల సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా తెలుస్తుంది. అంటే మన వీక్‌నెసెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్స్ ఏంటివి ఇవన్నీ రాసుకుంటేనే తెలుస్తాయి. మనం ఏదో ఆలోచిస్తే తెలివయి. పేపర్ పైన రాయండి. యూ ఎక్స్టర్నలైజ్ యువర్ థాట్స్,